కాన్ఫరెన్స్ పెట్టాం. ఎక్కడ మార్వాడీలని డైరెక్ట్ గా దాడి చేయడం కానీ, గోబ్యాక్ అనడం కానీ, బంధుకు పిలువడం కానీ చేయకపోయినప్పటికీ కూడా అసంబద్ధంగా అన్యాయంగా అన్నని అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సో ఇప్పుడు అంటే విద్యార్థులు పూర్తిగా ఉన్నారా, మద్దతుగా ఉన్నారా ఓయూ విద్యార్థులందరూ ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యాచరణకి? సార్ ఇప్పుడు ఓయూ జేఏసీలో పిల్లలు ఇచ్చారు, విద్యార్థులు బంధుకు పిలిపించారు వాళ్ళు మద్దతుగా. కానీ క్రాంతి దళ్ కానీ మేము కానీ ఎక్కడా కూడా ఈ బంధు గురించి ఎక్కడా పరోక్షంగా ప్రత్యక్షంగా మాట్లాడలేదు. మేము ఈ సమస్య పరిష్కారంలోనే బిజీగా ఉన్నాం నిన్న రాత్రి వరకు కూడా. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతోటి, ట్రేడర్లతోటి మృదువన్న మాట్లాడుతూ ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావడం గురించి, ఈ సమస్య పరిష్కారానికి వారం రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా కష్టపడి పనిచేస్తుంటే అన్నకి సంబంధం లేకుండా, మాకు సంబంధం లేకుండా ఈ విధంగా తీసుకెళ్లడం, ఒకవేళ నిజంగానే తెలంగాణ క్రాంతి దళలో పృథ్వన్న గారు బంధుకు పిలుపునిస్తే ప్రివెంటివ్ అరెస్ట్ చేయొచ్చు, అన్నని హౌస్ అరెస్ట్ అయినా చేయొచ్చు. అలాంటిది నిద్ర లేకుండా అస్వస్థగా ఉన్న పృథ్వన్నని ఈ విధంగా అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం పూర్తిగా అప్రజాస్వామికము. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము. దీని మీద మేము న్యాయపరంగా కూడా కోర్టులను కూడా ఆశ్రయిస్తాం. పృథ్వీ గారు మనతో లైన్ లోనే ఉన్నారు, మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? పోలీసులు అదుపులోనే ఉన్నారు ఆయన, మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అన్నగారు నమస్కారం. నమస్తే. నమస్తే విఠల్, జై తెలంగాణ. అన్న జై తెలంగాణ. అన్న ఎట్లున్నారు, ఎక్కడున్నారు మీరు? ఇక రాత్రి వచ్చి తీసుకొచ్చారు విఠల్ చాలా మంది, మనందరూ సివిల్ డ్రెస్ లోనే ఉండే 2-3 బ్యాచ్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు, నల్లకుంట దగ్గర పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. రాత్రి అంతా అట్లే కూర్చొని ఉందా నేను. వాళ్ళ ఏంటంటే వచ్చి 10 నిమిషాలు ఇట్లా మాట్లాడేసి వెళ్ళిపోమని చెప్పి తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చినాక ఇంక అంతే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అయితే కథం ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిండ్రు. ఇక వాళ్ళు ఇటుకెళ్ళి బయటికి కదలేస్తలేరు అంతే. అట్లా పెట్టిరు ఇక్కడ కూర్చోబెట్టి పెట్టారు పోలీస్ స్టేషన్ లో. ఇది చాలా అమాననీయం, అవమానకరం. అసలు తెలంగాణ ప్రజా పోరాటాలకే ఇటువంటి రాజకీయ నాయకులు అనేది సిగ్గుచేయటానికి అనిపిస్తుంది విఠల్ నాకైతే. దీని గురించి కాదు, ఇటువంటి తెలంగాణ గురించి కాదు మనం కొట్లాడింది. ఇంత దుర్మార్గం, ఇంత పైశాచికం ఉంటుంది. ఆ పిల్లలను కూడా మొన్న యూనివర్సిటీ పిల్లలను కూడా గొర్రెలను గుంజుకోపోయినట్టు మొన్న నిరుద్యోగ పిల్లలను వాళ్ళని గుంజుకోపోవడం, ఏంటి ఈ అరెస్టులు ఏంటి, ఈ కథలు ఏంటి, వీళ్ళు ఏం చెప్పొచ్చారు అసలు సమాజానికి? గత ప్రభుత్వంలో ఏం చేశారో వీళ్ళు గదే పని చేస్తున్నారు. ఇంకా కొద్దిగా రెట్టింపు ఎక్కువ అయిపోయినట్టు వీళ్ళకి, ఎందుకంటే జోష్ ఎక్కువ ఉన్నది. తొందరనే వీళ్ళు బయటపడ్డారు, వీళ్ళు నిజ స్వరూపాలు తొందరనే బయటపడ్డారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పొద్దున్న లేస్తే రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు రాహుల్ గాంధీ. ఏ రాజ్యాంగం, ఏ చట్టం, ఏ చెప్పింది నీకు ఏం వారెంట్ లేకుండా, ఏం లేకుండా, అసలు దేంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా నా ఫోటోని తీసుకొచ్చి మీరు రాత్రి 12:30కు ఇంట్లోకి వచ్చి గుండాలు వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి తను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుడు అంటే ఏ చట్టం ఏం చెప్తుంది? రాజ్యాంగం అంతా నువ్వు చేసేంత చెత్త పని మీరు మాట్లాడేటి అబద్ధాలు. ఇంత నీచానికి దిగజారుతారా? పొద్దున్న లేస్తే కాన్స్టిట్యూషన్ బచావ్, సంవిధాన్ బచావ్ అని చెప్పి చేతిలో పట్టుకొని తిరుగుకుంటా పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా చేతిలో పట్టుకొని తిరుగుతారు కదా. అమలు చేసే కాడ ఎక్కడున్నది? ఇదేనా మీరు చేసేది? ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కరే ఉన్నారు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కరే ఉన్నారు, వైఫ్ ఒక్కరే ఉన్నారు. అట్లే తీసుకొచ్చి వచ్చారు. నేను ఫోన్ మాట్లాడుతా అంటుంటే కూడా మీరు ఫోన్ కూడా మాట్లాడతారా? ఒక్కటే ఉన్నదా? మీరు పట్టించాలంట పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ తీసుకోపోతామని చెప్పి తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టింది. మరి ఇది ఎక్కడిది అంటే ఇది వాంటెడ్ గా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి జరుగుతూనే కదా ఇది జరిగేది. లేకపోతే నా పూట నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా. ఏనుండి నీకు అంత ఉండేది ఉంటే నువ్వు ఇంటికాడ చెప్పినా, ఇట్లా కూడా చెప్పినా 2 పోలీసులు ఇక్కడనే ఉండరు పోయి, మా ఇంట్లోనే ఉండరు, ఈయనే ఉండరు, తీసుకపోవడం అని చెప్పని అంటే అవమానపరచాలనా తెలంగాణ సమాజాన్ని? తెలంగాణలో ఉన్నట్టు ప్రజా పోరాటాలను తొక్కి పట్టేంత దమ్ము మా దగ్గర ఉన్నదనా? నీ తరం కాదు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టు. ఎవరు కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి ఎమ్మడున్నోళ్ళు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కలిసే చేస్తున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఇదైతే ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి చేసినా ఇక్కడ ప్రజల సమస్య ఉన్నంత కాలం మేము ప్రజల పక్షాన ఉంటాం. దేనికి మేము గతంలో భయపడేదంతా మా జీవితం అంతా మాదంతా బక్షీష్ కోసారు మనం నడుస్తున్నది. సో ఎవరికి భయపడేది అప్పుడే చచ్చిపోతాం అనుకున్నాం. ఈ పోరాటంలో ఏదైనా పర్లేదు చూసుకుంటాం అంతే ముచ్చటలే. ఓకే, మనతో నరసింహాచారి గారు జాయిన్ అవుతున్నారు, విశ్వకర్మ సంఘ అధ్యక్షులు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. నరసింహాచారి గారు నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అదే పృథ్వీ గారిని అలాగే తెలంగాణ శ్యామ్ గారిని అరెస్ట్ చేశారు అర్ధరాత్రి పోలీసులు. సో మీరేమంటారు ఈ అరెస్టుల పట్ల మీ అభిప్రాయం ఏంటి? అరెస్టుల సంస్కృతి మంచిది కాదు. అది కూడా అర్ధరాత్రి వెళ్తే ఇంట్లో లేడీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు టెన్షన్ పడతారు. ఇప్పుడు వాళ్ళు ఎంత భయపడతారు? రాత్రి తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
తెలంగాణ బంధుకు పిలుపునిచ్చింది ఓయూ స్టూడెంట్స్. పృథ్వీరాజ్ అన్న కాదు కదా. ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఏం సమాచారం ఏం సందేశాన్ని ఇస్తా ఉన్నారు ప్రజలకు. అట్లాంటి తెలంగాణ కోసం కూడా రకరకాల ఉద్యమాలు చేసినాం కదా. తెలంగాణ రాష్ట్రం ప్రాణాలు అర్పించి మన జాతి బిడ్డలు 1200 మంది బిడ్డలు ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కదా. ఆ రోజు వంట వార్పులు చేసినాం, షాపులు బంద్ పెట్టుకున్నాము, బిజినెస్లు ఖరాబ్ చేసుకున్నాము. ఈ రోజు గోబ్యాక్ అని ఎవరంటుర్రు, దాన్ని ఎవరో కొంతమంది సృష్టిస్తా ఉన్నారు. మేమేమంటా ఉన్నాం, పల్లెటూళ్ళల్లో మండల కేంద్రాలలో షాపులు పెట్టకూడదు, ఇక్కడ ఉన్న వాళ్ళ కొట్టకూడదు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో బ్రహ్మాండంగా షాపులు పెట్టుకోవచ్చు, అది పట్టణము రాజధాని అని చెప్తా ఉన్నాం. డూప్లికేట్ వస్తువులు అమ్మొద్దు అంటా ఉన్నాం. మా ప్రజలను మేము అవేర్నెస్ చేయాలనుకుంటున్నాం. మన ప్రాంతం, మన దుకాణం, మన వాళ్ళని కాపాడుకోండి, మన వాళ్ళని బతికించుకోండి. మన వాళ్ళు అప్పుల పాలైతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, ఇండ్ల కిరాయిలు కట్టలేక, షాపుల కిరాయిలు కట్టలేక, కుటుంబం నడవక షాపులు తీసేసి అడ్డ మీద కూలి పనికి పోతా ఉన్నారు. కుల వృత్తులు షాపులు నడిపించుకునే వాళ్ళు. నిన్న ఒక మేడ్చల్ జిల్లాలో ఒక స్వర్ణకారుడు చనిపోయిండు పెన్షన్ కు, కుల వృత్తులు నడవక. ఇదేంది అసలు, మొత్తం కుల వృత్తులన్నీ నశించిపోతా ఉన్నాయి కార్పొరేట్ వ్యవస్థల వలన అని చెప్పేసి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకసారి ప్రభుత్వం కుల వృత్తుల వాళ్ళని పిలిచి అసలు మీకు ఏం కష్టాలు ఉన్నాయి, మీకు ఏం ఇబ్బంది ఉంది, మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రాజీవ్ శక్తి అని చెప్పేసి ఒక పథకం పెట్టారు. 2 లక్షల వరకు ఇండివిజువల్ గా ఒక్కరికి లోన్ ఇచ్చారు. ఒక 10 మంది కలిసి లోన్ తీసుకుంటే 12 లక్షల రూపాయలు ఇచ్చారు. ఏమైనా బిజినెస్ పెట్టుకో. అప్పుడు బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యారు. ఆటోలు తెచ్చుకున్నారు, మెడికల్ షాపులు పెట్టుకున్నారు, కిరాణా షాపులు పెట్టుకున్నారు, రెంట్ హౌస్లు పెట్టుకున్నారు. అట్లా మాకు కూడా పెట్టుబడి ఇస్తే వీళ్ళని తట్టుకొని వీళ్ళకి ధీటుగా మేము నెంబర్ 1 మాల్ పెట్టి అమ్మి మేము బిజినెస్లు చేయగలుగుతాం, మేము కుల వృత్తులు కాపాడుకోగలుగుతాం. మా విశ్వకర్మ జాతి బిడ్డలు ఎంతమంది చనిపోయారు? 38 మంది బిడ్డలు చనిపోయారు. ఈ రోజు సైనైట్ వేసుకొని చనిపోతా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక తల్లి ఆడపిల్లలు పెళ్లికి వచ్చిరని చెప్పేసి పెళ్లిళ్ళు చేసే స్తోమత లేక కుటుంబం విషం దాగి చనిపోయారు. ఇలాంటప్పుడు ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు స్పందించి దానిపైన చర్యలు తీసుకుంటే ఇట్లాంటివి రావు కదా. గోబ్యాక్ అని ఎవ్వరు కూడా అనడం లేదు. మన వాళ్ళని కాపాడాలంటున్నాం, మన కుల వృత్తుల వాళ్ళని కాపాడాలంటున్నాం. మన వాళ్ళ దగ్గర పెట్టుబడి లేదు, వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉంది. పెట్టుబడితో మండల కేంద్రాలకు రావద్దు అంటున్నాం, గ్రామాలకు రావద్దు అంటున్నాం, పట్టణంలో ఎన్ని బిజినెస్లు అయినా నిర్మించుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ అరెస్టులు అనేటి మంచి పద్ధతి కాదు. అర్ధరాత్రి వెళ్ళి మహిళలను టెన్షన్ గురి చేసి, వాళ్ళ తల్లి ఉంటది, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ భార్య ఉంటది, ఎంత టెన్షన్ గురి అవుతారు. పోలీసు వాళ్ళు పట్టుకపోయారు అంటే పాపం పోలీసు వాళ్ళు ఏం కొట్టారు, తీసుకెళ్లి కూర్చో. ఆ రాత్రి అవసరమా? నరసింహాచారి గారు మనతో పృథ్వీ గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మీరు మాట్లాడొచ్చు. బట్ బిఫోర్ దట్ నేను ఒకసారి కాలర్ వస్తున్నారు, మనతో నవీన్ కుమార్ జాయిన్ అవుతున్నారు, ఆయనతో నేను ఒకసారి మాట్లాడతాను. కాలర్తో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు తర్వాత. నవీన్ కుమార్ గారు. హలో సార్, డెబిట్ లో ఉన్న అందరికీ నమస్కారం అండి. అసలుకి 200 ఏళ్ల నుంచి మార్వాడీలు ఉన్నారంటున్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అవుతుంది. 200 ఏళ్ల నుంచి ఎడికలు ఉన్నారు. అసలుకి పల్లె మండలాలలో ఇప్పుడు మార్వాడీలు ఏడున్నారండి. సిటీ మాత్రమే ఉంది. సిటీ నుంచి మనం దందా చేసుకుంటాం అంతే. పల్లెటూరులో ఏడున్నారు, అసలుకి మండలాలలో ఏడున్నారు, సిటీలో టౌన్స్ లో ఏడున్నారండి మార్వాడీస్. అసలుకి దండ ప్రతి ఒక్క ఉనికిని అసలుకి మనం బంగారం అనేది ఎవరిదైతే స్వర్ణకారులు లేదా, స్వర్ణకారుల ఉనికిని పోవచ్చింది ఎవరని మార్వాడీస్ గారా దండ ప్రతి ఒక్కటి. వాళ్ళు వచ్చినందువల్ల స్వర్ణకారులకు ఇబ్బంది అయింది. అసలు స్వర్ణకారులు అంటే లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏదైనా షాపులో కొనుకమే అయింది. పెట్టుబడి దండ దేనికి చేతగాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణలో 1000 రూపాయలు వస్తే తాగి తింటారు, పనుకుంటారని మాట్లాడుతున్నారు. దండ ఏనికి చేత కాదంటున్నాం. పెట్టుబడి ఉంటే దండ మాతో మీకు మిట్టిలేని పైసలు వచ్చి పెట్టుబడి వస్తుంది కాదు. మీ సంఘంలో కూర్చున్నప్పుడు మిట్టిలేని పైసా వస్తుంది, ఎంత కావాలి అంత యూనిట్ గా ఉంది. మీరు పైసా పెట్టుబడి ఇవ్వడం వల్ల మీరు దండ చేయగలుగుతున్నారు. పైసా మిట్టికి తీసుకొచ్చి దండ చేయమని పెట్టుబడి లేకనే మేము దండ చేయలేకపోతున్నాం. అసలుకి తెలంగాణలో వేస్ట్ కాదు, తిరుగుతాయి అనుకుంటున్నాం. అవసరమా అండి? పెట్టుబడి ఇచ్చి వాళ్ళు రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద పెట్టుకుంటారు, మనం లోపల పెట్టుకుంటాం సార్. దండ చేసి దండ మాటలతో నడిపేయమని ఆ విధంగా కానీ ఊకనే ప్రతి ఒక్కరిని ఏదైనా చేస్తాం. అవసరమా అండి? పెట్టుబడి లేదా ఉనికి తగ్గిపోతున్నాం మేము. అదే పెట్టుబడి చూడండి, లోన్లు ఇవ్వండి, మేము మాకు బ్యాంకు నుంచి లోన్ ఇవ్వండి.
మీతో మేము వస్తామా రామా చూడండి ఒకసారి. అంటే పృథ్వీ గారు ఉన్నారు, మీరు ఏమైనా మాట్లాడతారా? ప్రతి పృథ్వీ గారిని అరెస్ట్ చేశారు. ఒక్కరు కాదండి, లోకల్ వాళ్ళు తగ్గడానికి కారణం ఏంటో పెట్టుబడి లేకనే దండ చేయడానికి శాతం కాదు. ప్రతి దండ ఇప్పుడు ప్రతి షాప్ పెట్టాలన్నా కూడా ఓన్లీ ఫర్నిచర్ చేయడానికి 2-3 లక్షలు అవుతుందండి. షాప్ లో సామాన్ చేయడానికి 10-20 లక్షలు అవుతుంది. 10-20 లక్షలు పెట్టుబడి లేక బయట మిస్టేక్ చేసుకుంటాం 3 రూపాయల మెత్తి. ఆ 10-20 లక్షలకు మిట్టేస్తేనే 50,000 అవుతుంది. మీ దండ వెళ్తామండి. మళ్ళీ వాళ్ళు రెంట్కి ఎంత ఇస్తున్నా, అడ్వాన్స్ ఎంత ఇస్తున్నా? 5 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు అడ్వాన్స్ ఇస్తాను. అడ్వాన్స్ ఏంటి లోకల్ వాళ్ళకి ఇవ్వడానికి శాతం అవుతుందండి. మా అంటే లక్షలు ఇచ్చి వాళ్ళు దండ చేసుకున్నాను, చేతిలో ఇన్ని పైసలు తయారు చేసుకుని అడ్వాన్స్ కూడా వాళ్ళు 2 months పైసలు ఇచ్చి వెళ్ళిపోతే దానికి మెత్తి 10 రూపాయల మెత్తి లెక్క చేసి ఇవ్వాలన్నట్టు వాళ్ళ పేపర్లో డాక్యుమెంట్ రాసి ఆటోమేటిక్ ఎంటర్ అవుతున్నారండి. ఓకే, ఇదిగోనరు ఇంటి వాళ్ళకి ఏంటి లాభం? మాకు ఇట్లా 10 లక్షలు 20 లక్షలు అడ్వాన్స్ వచ్చే కిరాయి వచ్చే వాళ్ళు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు? మానవానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, లోపల ప్రిఫరెన్స్ ఇస్తారు. మా దగ్గర ఒక్క షాప్ లేకుండా నాకు తెలివి వచ్చిన కాడ నుంచి బాలనార్ మండలంలో కానీ, మైగ్నార్ లో కానీ, జడ్చెలలో కానీ, షార్నార్ లో కానీ ఒక్క షాప్ కూడా లేకుండే. ఇప్పుడు ఇక్కడ విలేజ్ లో సిటీలో ఏదైతే ప్రగతి చెందిందో ప్రతి దగ్గర ఇక్కడ కొత్తూరు చూస్తున్నామా, ఇక్కడ చేకూరు చూస్తున్నామా, ఏదో చూసుకున్నా కూడా వాళ్ళే ఉన్నారు. ప్రతి దగ్గర రూపాయి వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వడము, దండ చేయడము, అవతల ఉనికిని పోగొట్టడమే వాళ్ళ పెట్టుబడి. మీరు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారా ఈ ఉద్యమానికి? మద్దతు ఇస్తున్నా సార్. పృథ్వీ గారిని రాత్రి అరెస్ట్ చేశారు. పృథ్వీ గారిని, తెలంగాణ శ్యామ్ గారిని ఇద్దరు అరెస్ట్ చేశారు. పృథ్వీ గారితో మీరు ఏమైనా మాట్లాడతారా? పృథ్వీ గారు మనతో లైన్ లో ఉన్నారు. సరే అండి. పృథ్వీ గారు ఉన్నారా? మేము పాట ద్వారా ప్రతి ఒక్కరికి జనచైతన్యంలోకి రావడం వల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. ఎందుకు అర్థమవుతుంది అసలుకి. ఏంటంటే భయపడుతున్నారు అసలుకి. బయటకు వస్తే ఎవరు ఏం చేస్తారని చెప్పి బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు అసలుకి. మాట్లాడే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బుతోటి ఏమైనా చేయగలుగుతారనే దానితోటి ఎవ్వరు భయపడి ఇప్పుడు మన బతుకులేంది డైలీ కూలీ చేసుకుని తినే బతుకులు మనకి. ఆ ఒక్కరోజు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తే ఇంటర్లో అందరూ పస్తులు ఉండాలి అని చెప్పి బయటకు రాలేకపోతున్నారండి. వాళ్ళు డబ్బు పెడతారు. ఇప్పుడు నిన్నే చూడు, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు చెప్పి పోలీస్ స్టేషన్ వేసారు. అది చెప్పకుండా అసలు రూల్ ఉంటుంది. ఏంది ఆటోమేటిక్ వాళ్ళు ఎందుకు పట్టకపోతున్నాం అనేది కంపల్సరీ ఫైల్ వేసి వాళ్ళు తీసుకొచ్చి ఎందుకు తీసుకుంటామని చెప్పకుండా ఆటోమేటిక్ నిన్ననే వేస్తారు. నార్మల్గా వచ్చి ఏం చేయగలుగుతారు అసలుకి? పృథ్వీ గారు మీతోనే మాట్లాడుతున్నారు, నవీన్ కుమార్ గారు. ఇప్పుడు వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక మూలాల మీద ఆధిపత్యం. నవీన్ గారు ఒక్క నిమిషం. పృథ్వీ గారు చెప్పండి. ఆర్థిక మూలాలను వాళ్ళ కబంధాస్తాలలోకి తీసుకొని వాటి మీద ఆధిపత్యం చెలాయించి జనం మీద దౌర్జన్యం చేసేటువంటి స్థాయికి వాళ్ళు ఆల్రెడీ పోయి ఉన్నారు అనేది ఇప్పుడు మీరు కారణం కాదు. నేను ఈ మధ్య కాలంలో మొత్తం చూస్తున్నదంటే అదే చాలా నుంచి ఈ సమస్య చాలా మంది లోపల నానుతున్నది ఇది. సో వాస్తవంగా కూడా రెక్కాడితే డొక్కాడనటువంటి జీవితాలు ఇక్కడ చితికిపోయి శిథిలావస్థలో ఉన్నటువంటి తెలంగాణ బతుకులలో వీళ్ళు మొత్తం నాశనం ఇంకా ఉన్నదాన్ని కూడా ఉడుచుకపోయే స్థాయిలో ఉన్నప్పుడు ఇట్లనే ఉంటది జనం లోపల. కానీ మా ఓటర్లో ఉన్నాం. తెలంగాణ సమాజం కూడా ఇక్కడ వ్యాపారస్తులను కాపాడుకునేటువంటి బాధ్యత గుర్తెరుగుతున్నారు. ఆ బాధ్యత మీద తీసుకుంటాం. అందరు పోవాల్సిన అవసరం లేదు. మా ఓటర్లు ఇటువంటి ఎన్ని అవమానాలు జరిగినా కానీ పర్వాలేదు. మేము మా తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఇక్కడ జనాలకు మేము అండగా ఉంటాము, కొట్లాడతాము. బరాబర్ మన హక్కులు సాధించుకుందాం. కొంచెం ఒక రోజు అటు ఇటు అయితే కావచ్చు కానీ బరాబర్ ఆ పని చేద్దాం. మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పొయ్యేటోలో మా బొట్టలో జైల్లో కూడా పోతాం. మీరు పోవాల్సిన అవసరం లేదు. మాకు సంఘీభావం ఉంటే చాలు. అవి మన తెలంగాణను మంచిగా నిర్మాణం చేసుకున్నట్టుగా మన ధనం మన దగ్గరనే ఉండేటట్టుగా చేస్తున్నటువంటి ప్రయత్నం మనం బరాబర్ చేద్దాం. మేము వీటికేం భయపడ వెనుకపోం. కానీ సమాజంలో ఇటువంటి దుర్మార్గులు వీళ్ళ వ్యక్తిత్వాలు సమాజంలో తరోగా ఎక్స్పోజ్ చేసేటువంటి బాధ్యత మీరు తీసుకోండి. రోజుతో 10-20 మందికి మీరు చెప్పండి, ఇగో మనం చేసేటువంటి పోరాటం ఎంత కరెక్ట్ అయిన పోరాటం అనేది మీరు జనానికి చెప్పండి. రాజకీయ నాయకులు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పుట్టి ఇక్కడ ఉండి మందిపాట వాడుతున్నారు చూసినావా, అటువంటిది.
అటువంటి వాళ్ళ గురించి మీరు జనానికి చెప్పండి. మధ్యపాట అంటే బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఇంతకుముందు చెప్పిన 200 ఏళ్ళు 300 ఏళ్ళు ఎన్ని ఏళ్ళ వాళ్ళు ఉన్నా కానీ మనతో మమేకం అవుతున్నారన్న అయితే మనకు కనబడతలేదు. ఇంత జరిగినాకనే మళ్ళీ చెప్తున్నా రిపీటెడ్ ఏంటంటే అతను అంత విద్వేషకరమైనటువంటి స్టేట్మెంట్లు ఆ మార్వాడి గుజరాతీ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తే కనీసము అతన్ని మందలిచ్చిన పాపాన పోలే మమ్మల్ని డైరెక్ట్ తీసుకొచ్చి రాత్రి కూడా తీసుకొచ్చి ముక్కలిస్తారు. అంటే ఇంట్లో మీద ఇంట్లో అంటే మీకు అంత సున్నికలైంది కదా. ఇది మళ్ళీ మేము పోరాటాలు చేస్తున్నాం. మా పట్ల ఈ వైఖరి చాలా దుర్మార్గమైన వైఖరి. అంటే నవీన్ కుమార్ గారు కాల్ కట్ అయింది. నవీన్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. పృథ్వీ గారు నరసింహాచారి గారు మనతో ఉన్నారు. పృథ్వీ గారు, అంటే ఆ రోజు కారు పార్కింగ్ విషయంలో జరిగినటువంటి గొడవ సందర్భంగా కులాన్ని తిట్టాడు, వర్గాన్ని తిట్టారు, అక్కడ చాలా హార్ష్గా మాట్లాడారు. తెలంగాణ శ్యామ్ గారితో మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్ కూడా మనం విన్నాం. ఇప్పుడు మీరు నిన్న మాట్లాడుతున్నప్పుడు తాగి పండుతారని చెప్పి మాట్లాడినటువంటి మాటలు విన్నాం. వీటిని కొంతమందికి ఉన్నటువంటి అభిప్రాయంగా 5 minutes కాల్ లైవ్ లో ఉన్నట్టు ఒక చిన్న 1 minute కాల్. ప్లీజ్, నో ప్రాబ్లం. నేను ఈ లోపు విఠల్ గారు, సారీ నరసింహాచారి గారు, నరసింహాచారి గారు, మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అక్కడ కార్ పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ కానీ, లేదంటే శ్యామ్ గారితో జరిగినటువంటి ఫోన్ సంభాషణ కానీ, ఇప్పుడు నిన్న మన పృథ్వీ గారు స్టూడియోలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట, తాగి పండుతారు తెలంగాణ వాళ్ళంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇవి ఆ సమాజంలో ఉన్న కొంతమందికి సంబంధించినటువంటి అభిప్రాయాలుగా చూడలేమా? ఓవరాల్గా ఇలాంటి అభిప్రాయం ఉందని మీరు అనుకుంటున్నారా మార్వాడీస్ అందరికీ తెలంగాణ సమాజం మీద? ప్రజలను రెచ్చగొడుతుంది ఈ గుజరాతీ మార్వాడీలో కొంతమంది. తెలంగాణలో కష్టం చేత కాదు తాగుబోతులని ఒక్కైనా రెచ్చగొడతాడు. మేము బాస్మతి బియ్యం లాంటి వాళ్ళము, అందులో రాళ్ళ లాంటి వాళ్ళు రాళ్ళు ఏరుతుర్రు అని ఇంకొక ఆయన అంటాడు. అరెస్ట్ ఎవరిని చేయాలంటే ఇట్లాంటి వాళ్ళని చేయాలి. మేమేమంటా ఉన్నాం, మా పల్లెటూళ్ళల్లో ఉద్యోగాలు లేక మొబైల్ షాపులు నడుపుకుంటా ఉన్నారు, కిరాణా షాపులు నడుపుకుంటా ఉన్నారు, బట్టల షాపులు నడుపుకుంటా ఉన్నారు, టిఫిన్ సెంటర్లు నడుపుకుంటా ఉన్నారు. వీళ్ళ పొట్ట కూడా కొడుతురు. ఇప్పుడు బీసీ వాదం ఎందుకు కొట్లాడుతున్నామండి? బీసీల మా శాతం మాకు కావాలి, రాజకీయ పరంగా మాకు అన్యాయం జరుగుతుందని ఎందుకు కొట్లాడుతున్నాం? ఎస్టీ రిజర్వేషన్ కావాలని ఎందుకు కొట్లాడుతున్నాం? ఎస్టీ రిజర్వేషన్ కావాలని ఎందుకు కొట్లాడుతున్నారు? మైనార్టీ రిజర్వేషన్ కావాలని ఎందుకు కొట్లాడుతున్నాం? అన్యాయం జరుగుతుంది కాబట్టి. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కుల వృత్తిదారులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము చనిపోయే స్థితిలలో ఉండి అప్పుల పాలైనప్పుడు కూడా మా గొంతు వినిపించకపోతే ఇంకెప్పుడు వినిపించాలి? చనిపోయిన తర్వాత ఒక దండ వేసి సానుభూతి తెలిపి రావడానికి మనం ఉన్నది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అంచువేత జరుగుతుందో, ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా వెలుగులోకి తేవాల్సిందే, ఏం జరుగుతుందో చెప్పవలసిందే. ఇప్పుడు జీరో దందాలని చెప్తున్నామండి. చిట్టీలు 20 లక్షలు 30 లక్షలు 10 లక్షల చిట్టీలు నడుపుతుర్రు, ఎలాంటి లైసెన్స్ లేకుంటే ఏం లేకుండా. అది గవర్నమెంట్ పన్ను ఎగగొట్టడం కాదా? లైసెన్స్ లేకుండా చిట్టీలు నడిపెట్టాలని అరెస్ట్ చేయరా? వాడు మనోడైనా సరే బయటోడైనా సరే. చెస్ అనే ఒక మెటల్ కలుపుతుర్రు, నేను చూపిస్తా అని చెప్తా ఉన్నా. దాని మీద చర్యలు ఉండవా? ఎరిడియం అనే పౌడర్ మిక్స్ చేస్తున్నారు బంగారంలో అని చెప్తా ఉన్నాం. 916 హాల్ మార్క్ వస్తువులు అమ్మాలని కొత్త చట్టం తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. గతంలో లేకుండే. గతంలో కస్టమర్ ఎట్లా స్తోమత ఉంటే అట్లా వేయించుకున్నారు. ఇప్పుడు ఉంటున్నాయి. షాప్ల దగ్గరికి పోదాం పదండి. షాప్ల దగ్గరికి వెళ్ళక ముందుకే వాళ్ళకి ఫోన్ పోతుంది. వీళ్ళు రైడ్ పోక ముందుకే వాళ్ళు అన్ని చదివి పెట్టేస్తారు. చదివి పెట్టినాక వీళ్ళు పోయి ఒక 2 జతలో ఏదో ఇట్లా తీసుకొని పంచనామా రాసుకున్నట్టు చేస్తూ ఉంటారు కొన్ని జాగాలలో. అన్ని జాగాలలో రైడుకు కూడా వెళ్ళరు. ఈ అరెస్టు లేదండి. అరెస్టు అర్ధరాత్రి ఉంటే పగళ్ళు రమ్మని చెప్పాలి. మీరు ఏమన్నా ధ్వంసాలు చేస్తుర్రా? మేము శాంతియుతంగా ఎవరైనా సరే అన్యాయం జరుగుతా ఉంది. కులవృత్తి ఉద్యోగాల కోసం ఎందుకు కొట్లాడతామండి? మా ఉద్యోగాలు మాకు కావాలని. ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇవ్వాలి. మరి ఉద్యోగాలకు ఒక న్యాయము, కుల వృత్తులకు ఒక న్యాయమా? దానికో న్యాయం దీనికో న్యాయం ఉండొద్దు కదా. ఉద్యోగాలు కూడా ఎవరైనా చేయవచ్చు. ఇవంతా హిందువులేనా? మేము కట్టర్ హిందువులము, హిందూ అని చెప్పేసి తురుకోళ్ళని తిట్టుమంటా ఉన్నారు. ఎందుకు తిడతామండి? ఇక్కడ పుట్టి పెరిగి పల్లెటూళ్ళల్లో అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం కదా. రోహింగ్యాలకు వ్యతిరేకం. వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు కాదు, మన దేశం కాదు. ఎక్కడ నన్ను ఉంటే ఎవరికైతే తెలుసో వాళ్ళు ఉద్యమాలు చేస్తే తప్పకుండా వస్తాం అక్కడికి.
రైట్ రైట్ థ్యాంక్ యూ నరసింహాచారి గారు మాతో మాట్లాడినందుకు. మరొకసారి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను కొద్దిసేపటి తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. మహేష్ గౌడ్ గారు జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి కాలర్. మహేష్ గౌడ్ గారు. హలో. యా మహేష్ గౌడ్ గారు మాట్లాడండి. తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ గారిని అకారణంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తా ఉంది. అతడు ఒక టెర్రరిస్ట్ కాదు, లేకపోతే ఒక నక్సలైట్ కాదు. అది ప్రజాస్వామ్యయుతంగా తన భావాలను వ్యక్తీకరిస్తుండో, టీవీ ఛానల్లో మాట్లాడుతుండో, మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. ఇందులో ఎక్కడ కూడా శాంతి భద్రతలకు కానీ లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కానీ ఎక్కడ కానీ ముప్పు అనేది లేదు. వీళ్ళు ఆ కారణంగా ఎట్లా అరెస్ట్ చేస్తారండి? అదే విధంగా ఇంకొకటి చెప్తా ఉన్నాను, మార్వాడీలేమో దోపిడీకి అలవాటు పడ్డారు. తెలంగాణలో ఉన్న పార్టీలు ప్రభుత్వాలు ఏమో వాళ్ళ చందాలకు అలవాటు పడ్డాయి. దీని వల్లనే మార్వాడీల ఆగడాలు ఈ రోజు తెలంగాణలో చాలా దుర్మార్గంగా ఎక్కువైపోయాయి. వాళ్ళు జీరో దందాలు చేస్తా ఉన్నారు, ట్యాక్సులు కట్టడం లేదు, డూప్లికేట్ మాల్ అమ్ముతా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ లోకల్ వాళ్ళ ఉపాధికి పొట్టగొడతా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ కల్చర్ ని అవమానపరుస్తా ఉన్నారు. నిన్న చూడండి, వానికి ఎంత ధైర్యం, వానికి తెలంగాణ వాళ్ళంతా తాగుబోతులు అన్నట్టు సిగ్గుందా ఏమన్నా తెలంగాణ ప్రజలకు? వాళ్ళ సపోర్ట్ చేసే వాళ్ళకి ఎవరికన్నా, పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ. ఇప్పుడు చూడండి, తెలంగాణ వాళ్ళు వేరే రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. ఎక్కడ కూడా అక్కడ స్థానికులను కానీ, అక్కడ కల్చర్ ని కానీ అక్కడ ఎక్కడ కూడా అవమానపరచడం, అక్కడ ప్రజలతో మమేకమవుతారు. ఇది ప్రకృతికి అనుకూలంగా వివరించాలి ఎవడైనా. ఇప్పుడు మార్వాడీలు ప్రకృతి విరుద్ధంగా ఇక్కడ తెలంగాణలో వివరిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు లేదని చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ ప్రజలతో వాళ్ళు మమేకం కాలేదు, ఇక్కడ కల్చర్ ని ఓన్ చేసుకోలేదు, ఇక్కడ ప్రజలను గౌరవించడం లేదు, ఇక్కడ ప్రజలతో సరిగా ఉండడం లేదు. పైగా వాళ్ళు డబ్బులు అక్రమంగా సంపాదించిన డబ్బులతోటి ఈ రోజు తెలంగాణ ప్రజల మీద, ఒక దళిత బిడ్డ మీద, తెలంగాణ దళిత బిడ్డ మీద దాడి చేసి, అదేవిధంగా తెలంగాణలో తాగుబోతులనే స్థాయికి వచ్చారంటే వీళ్ళ బల్బు అనేది, వీళ్ళ అహంకారం అనేది ఏం దాకా వచ్చిందో చూడండి. నేను చెప్తున్నాను, వీళ్ళు మన హిట్లర్ వారసులు. వీళ్ళు ఈ మార్వాడీలు హిట్లర్ వారసులు. వీళ్ళు సామ్రాజ్య విస్తరణ ఆకాంక్ష కలిగిన వారు, చాలా దుర్మార్గులు. వీళ్ళని తెలంగాణ మొత్తం కబలించే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రజలంతా కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో వీళ్ళ వ్యాపారాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళని బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ షాపులను వీళ్ళ షాపులలో ఎక్కడ కొనొద్దు, వీళ్ళకు అన్ని రకాలుగా సహాయ నిరాకరణ చేయాలి. లేకపోతే తెలంగాణ ప్రజల అస్తిత్వానికి, తెలంగాణ వ్యాపారులకు, తెలంగాణ అన్ని రకాలుగా తెలంగాణకు నష్టమయ్యే ప్రమాదం ఉంది. వీళ్ళు ఎవరైతే కొంతమంది చందాల కోసం, కొంతమంది ఎవరైతే పార్టీలు, కొంతమంది వ్యక్తులు వీళ్ళకి ఏదైతే సహకరిస్తా ఉన్నారో వాళ్లకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే రోజు, తెలంగాణ సమాజం బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరం లేదు. వెంటనే పృథ్వీరాజ్ యాదవ్ గారిని అదే విధంగా తెలంగాణ షామ్ ను వెంటనే ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. పృథ్వీరాజ్ యాదవ్ గారు లైన్ లో ఉన్నాడు. లేదు పృథ్వీ గారు ఎందుకో కాల్ కట్ చేశారు సడన్ గా. స్టేషన్లో ఉన్నారు కదా, అక్కడ ఏదో కుదరలేదు అనుకుంటా. మళ్ళీ అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గౌడ్ గారు మాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. చాలామంది కాల్స్ చేస్తున్నారు. మీరు కూడా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కాల్ చేయొచ్చు. జరుగుతున్నటువంటి అసలు ఈ ఉద్యమానికి పిలుపు ఇవ్వడం సమంజసమా కాదా? మరి పార్టీలు ఎవరి వైఖరి వాళ్ళకి కనిపిస్తుంది. గోబ్యాక్ మార్వాడి ఉద్యమానికి పార్టీల నుంచి అయితే సపోర్ట్ కనిపించడం లేదు. ఏ పార్టీ నుంచి అయినా సరే, అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా. ఈ నేపథ్యంలో ఇటు అర్ధరాత్రి తెలంగాణ శ్యామ్ని కానీ, పృథ్వీ గారిని కానీ అరెస్ట్ చేయడం అనే అంశం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున విలేజెస్ నుంచి సైతం, తెలంగాణలో మారుమూల ప్రాంతాల నుంచి కూడా చాలామంది కాల్స్ చేసి ఈ ఉద్యమానికి సపోర్ట్గా తమ మద్దతుని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి, చేసినటువంటి అరెస్టులకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. అలాగే ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్న, తెలంగాణ పృథ్వీ గారు శ్యామ్ అరెస్టులను మీరు సమర్థిస్తున్నారా అనే ప్రశ్నకు నో అని 70% మంది చెప్తున్నారు, ఎస్ అని 31% మంది చెప్తున్నారు. 70% మంది ఈ అరెస్టులను సమర్థించడం లేదు, ఈ అరెస్టులను వ్యతిరేకిస్తున్నారు, ఈ అరెస్టులు కరెక్ట్ కాదని చెప్తున్నారు.
అలాగే చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒకసారి నేను కామెంట్స్ చదివి వినిపిస్తాను. ఎవరి అభిప్రాయం ఎలా ఉంది జరుగుతున్నటువంటి చర్చ పట్ల, అలాగే ఈ పెద్ద ఉద్యమం పట్ల, ఈ అరెస్టుల పట్ల ఎవరి అభిప్రాయం ఎలా ఉందో చూద్దాం. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. విర్నా కామెంట్ చేస్తున్నారు, విరాన్ కామెంట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, గో బ్యాక్ మార్వాడి అంటూ కామెంట్ చేశారు. అలాగే అన్మోల్ మళ్ళీ కామెంట్ చేశారు, తెలంగాణలో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద చూపించండి మీ ఉద్యమాలు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే నరేందర్ కామెంట్ చేస్తున్నారు, మార్వాడి గో బ్యాక్, అరెస్ట్ కరెక్ట్ కాదు, జై తెలంగాణ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే రామ్ కామెంట్ చేస్తున్నారు, అటువంటి వాళ్ళను ఊరికే వదిలేయొద్దు, వెరీ గుడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొంచెం క్లియర్గా కామెంట్ పెడితే బాగుండేది. అమ్రాబాద్ మండలం వంగురోనిపల్లి గ్రామం నుండి నా మద్దతు తెలంగాణ బంద్కు అంటూ చందు జక్కా కామెంట్ చేస్తున్నారు. తప్పు చేసింది ఒకరైతే అరెస్టు ఇంకొకరికా, సేవ్ ద పీపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మూలే శివ. అలాగే సాధు శ్రీనివాసరెడ్డి కామెంట్ చేస్తున్నారు, అల్లర్లు సృష్టిస్తున్నారు, తమిళనాడు శ్యామ్ సన్ అంటూ కామెంట్ చేస్తున్నారు, హిందూ టార్గెట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు, గో బ్యాక్ బంగ్లాదేశ్ పాకిస్తానీ అంటూ కామెంట్